హాయ్ హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో 5 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. 5 చుక్కలు ఎదురు చుక్క ఒకటి వచ్చే వరకు అండి. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ముగ్గుతో పాటు నేను ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రామాయణం మనకు నేర్పిన 5 గొప్ప జీవిత పాఠాల గురించి అండి. ఇప్పుడైతే ఈ జనరేషన్లో పిల్లలకి అసలు రామాయణం అవంటే తెలియదు. మనమే వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. రామాయణం వేల సంవత్సరాల క్రితం జరిగిన ఇతిహాసం అయినప్పటికీ అందులోని సందేశాలు ఈ రోజుకి ఎంతో విలువైనవి. రామాయణంలోని మొదటి పాఠం తెలుసుకుందాం. ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. శ్రీరాముడు తన వ్యక్తిగత సుఖం కంటే ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కష్టాలు వచ్చినా సరే శ్రీరాముడు ధర్మం వైపే నిలబడ్డాడు. సో అది మొదటి పాఠం గురించి చెప్తుంది. రెండో పాఠం తల్లిదండ్రుల మాటకు గౌరవం ఇవ్వడం. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. అది శ్రీరాముడికి తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవం. అది గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. ఇంకా మూడో పాఠం అయితే నిజమైన స్నేహం అన్నమాట. సుగ్రీవుడు, హనుమంతుడు శ్రీరాముడికి కష్టకాలంలో అండగా నిలిచారు. నిజమైన స్నేహితుడు సుఖంలో కాదండి, కష్టంలో గుర్తుపడతాడని రామాయణం చెబుతుంది. మీరు కూడా పిల్లలకు ఇలాంటివి తెలియజేస్తూ ఉండాలండి. మనం చెప్తేనే కదా వాళ్ళు తెలుసుకుంటారు, లేకపోతే ఎలా తెలుస్తుంది? రామాయణం, మహాభారతం ఇతిహాసాల గురించి వాళ్ళకు తెలియజేస్తూ ఉండాలి. ఇప్పుడు 3 పాఠాల గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ 4వ పాఠం. 4వ పాఠం ఏం చెప్తుందంటే అహంకారం వినాశనానికి దారి తీస్తుంది. రావణుడు మహాజ్ఞాని, బలవంతుడు అయినప్పటికీ అతని అహంకారమే అతని పతనానికి కారణమైంది. నేను సింపుల్గా 5 భాగాలుగా డివైడ్ చేసి ఈజీగా అర్థమయ్యేలాగా అలా చెప్తున్నానండి, మీరేమనుకోవద్దు. 5వ పాఠం భక్తి మరియు సేవ. అంటే హనుమంతుడు తన బలం గురించి గర్వపడలేదు, తన శక్తినంతా శ్రీరాముని సేవకి అంకితం చేశాడు. అందుకే ఆయన ఈ రోజుకి భక్తికి ప్రతీకగా నిలిచాడు. సో ఇది రామాయణం గురించి సింపుల్గా ఇలా 5 భాగాలుగా డివైడ్ చేసి చెప్పాను. రామాయణం మనకు ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తుంది. ధర్మం, వినయం, నిజాయితీ, భక్తి, మంచి నడవడి ఉన్నవారే విజయం సాధిస్తారు అని. అంతే కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జీవితానికి ఉపయోగపడే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం, మంచి డిజైన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ముగ్గు అయితే చూసేశారు కదండి. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇది కూడా 5 చుక్కల ముగ్గు, సందు 3 వచ్చే వరకు అండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూ అయితే అలా 3 ఫ్లవర్స్ వచ్చేలాగా వేసుకుంటున్నాను. ఈ ముగ్గు కూడా పండుగలప్పుడు శ్రావణ మాసంలో వేసుకోవడానికి చాలా బాగుంటుందండి.
రోజువారీ ముగ్గులాగా కాకుండా కొంచెం స్పెషల్గా ఫ్రైడే రోజు కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ మిడిల్లో ఖాళీగా ఉన్న దగ్గర అయితే అలా వేసుకుంటున్నాను. ఒక చిన్న తీగలాగా వేసి చుక్కలు పెట్టుకున్నాను. రోడ్లపైన ముగ్గు వేసేటప్పుడు ముగ్గు పిండితో కాకుండా ముగ్గురాళ్ళతో వేస్తే బాగుంటుందండి. ఎందుకంటే ముగ్గు పిండితో వేసేటప్పుడు గాలికి పోతూ ఉంటుంది, అసలు నిలవదు. సో ముగ్గురాళ్ళు అయితే తడిపి వేస్తే అట్లా అలాగే ఉంటుంది, మళ్ళీ మనం నీళ్లు చల్లి ఊడ్చే వరకు అలాగే ఉంటుంది. రంగురాళ్ళు కూడా మనకు ఈజీగా అందుబాటులో దొరుకుతాయి కాబట్టి ముగ్గు వేసుకొని రంగురాళ్ళతో కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే దానిపైన ముగ్గు పిండితో మళ్ళీ వేసుకోవచ్చండి. ముగ్గు పిండితో వేసుకున్న తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఆ వీడియో కావాలంటే మీరు అడిగితే నేను పెడతాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ ఖాళీగా లేకుండా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ముగ్గులు పండుగలప్పుడు శుభకార్యాలకు వేసుకోవడానికి చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.